నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ కలకలం, ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు. తెలంగాణలో కంట్రోల్ ఎస్ భారీ పెట్టుబడి, ప్రభుత్వంతో కంపెనీ ఎంఓయూ. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు, రెండో రోజు కొనసాగుతున్న తనిఖీలు. పీర్జాదిగూడలో డంపింగ్ యార్డ్ పునఃప్రారంభం, కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. అల్కనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిజాలు తేల్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో అల్కనంద ఆసుపత్రిని నాగేందర్ వైద్యులు పరిశీలించారు. కిడ్నీ శస్త్రచికిత్సలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. మల్లికార్జున్, కిరణ్మయ్, సాధన్ రాయ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా కిడ్నీ రాకెట్లో నిజాలు తేల్చనున్నారు. గాంధీ ఆసుపత్రి ఉన్న బాధ్యతలను ఈ బృందం కలవనుంది. హైదరాబాద్ లో కిడ్నీ అక్రమ మార్పిడి ఆపరేషన్ల దందా కలకలం రేపింది. సరూర్ నగర్ లోని అల్కనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయనే సమాచారంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం 2 దాతలు, 2 గ్రహీతలు ఉన్నట్లుగా అనుమానించిన అధికారులు 4గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో 6 నెలల క్రితం అల్కనంద ఆసుపత్రి ప్రారంభమైంది. జ్వరం, ఇతర చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే ఆసుపత్రికి అనుమతి ఉంది. చిన్న హాస్పిటల్ 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డికి ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం. ఇది ఇల్లీగల్ అండి. అంటే ఇది చిన్న హాస్పిటల్ 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక
ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు. ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డి ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం. ఇది ఇల్లీగల్. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఇప్పుడు కిడ్నీ ర్యాకెట్ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. అలకనంద హాస్పిటల్లో చూస్తుంటే కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం ఉస్మానియా నాగేంద్ర ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించింది పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో అలకనందకు సంబంధించిన ఆసుపత్రికి సంబంధించింది ఎట్లా కిడ్నీ ర్యాకెట్ చేస్తున్నారు అనేది పరిశీలన చేస్తున్నారు. అట్లాగే ఇంకొకటి ఇక్కడ పరిశీలనకు సంబంధించి చూస్తుంటే కిడ్నీకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో టెక్నోసిక్స్ పైన విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అట్లాగే కిరణ్మయి, సాయి ఎవరైతే ఉన్నారో వీరంతా కిడ్నీ ర్యాకెట్ లోని ఏవైతే ఉన్నాయో సంబంధించిన తేల్చేందుకు గాంధీ ఆసుపత్రిలో ఉన్న బాధితులను ఈ బృందం కలవనుంది అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కిడ్నీ ర్యాకెట్ ఒక తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ముఠాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కిడ్నీ ర్యాకెట్లకు సంబంధించిన అక్రమ కిడ్నీ మార్పిడిలకు సంబంధించింది ఇది ఒక ఆపరేషన్, అంటే ఒక దందా కూడా నగర్లోని అలకనంద ఆసుపత్రిలో ఇది ఎట్లాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడికి సంబంధించి జరుగుతున్నాయో ఎట్లాంటి సమాచారం లేకుండా రంగారెడ్డి విద్యా ఆరోగ్య శాఖ అధికారులు కూడా పోలీసులు దాడులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ దాడులు మనకు ఆశ్చర్యం కలిగించే అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయని కూడా మనం చూసుకోవచ్చు. రాములు, ఇప్పటి వరకు ఎంతమందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది అక్కడ? అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కరీంనగర్ సంబంధించిన ఏదైతే డాక్టర్స్ కాలనీలో చూసుకుంటే 6 నెలల క్రితం అలకనంద ఆసుపత్రి ప్రారంభమైందని చెప్పొచ్చు. దీనిలో జ్వరంకి సంబంధించిన ఇతర చికిత్సలకు సంబంధించి చూసుకుంటే చేయడానికి వచ్చిన వారి దగ్గర నుంచి వీళ్ళు కిడ్నీ మార్పిలు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దీనికి అంటే ఒక లెక్కలకు సంబంధించింది ఇంకా తెలియాల్సింది చెప్పొచ్చు. ఇప్పటి వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చూస్తే డాక్టర్లు వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఎందుకు కిడ్నీలు తీసుకుంటున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది పరిశీలనలో ఉంది. డాక్టర్ల ఆధార్లో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ కిడ్నీ ర్యాకెట్ సంబంధించిన బాధితులను డాక్టర్ల ఆధ్వర్యంలోనే వీళ్ళ చికిత్స లేదా ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొంతమందికి అయితే ఆ కిడ్నీ ర్యాకెట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెరుగ్గానే ఆరోగ్యం ఉందని చెప్పొచ్చు. కానీ భవిష్యత్తులో వీళ్ళకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాములు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేతివాటం ప్రదర్శించాడు. లంచం తీసుకుంటూ 4 సైడ్స్ టీవీ కెమెరాకు చిక్కాడు. ఓ కేసులో అనుమానితుడిగా సురేష్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి సెల్ ఫోన్ తీసుకున్నాడు ఎస్ఐ దాదాపీర్. వారం రోజులుగా సెల్ ఫోన్ ఇవ్వకుండా యువకుడిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నాడు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 7,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న యువకుడు సురేష్ 4 సైడ్స్ టీవీని ఆశ్రయించాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం.
సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేతివాటం ప్రదర్శించాడు. లంచం తీసుకుంటూ 4 సైడ్స్ టీవీ కెమెరాకు చిక్కాడు. ఓ కేసులో అనుమానితుడిగా సురేష్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి సెల్ ఫోన్ తీసుకున్నాడు ఎస్ఐ దాదాపీర్. వారం రోజులుగా సెల్ ఫోన్ ఇవ్వకుండా యువకుణ్ణి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నాడు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 7,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న యువకుడు సురేష్ 4 సైడ్స్ టీవీని ఆశ్రయించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పనిచేస్తున్న దాదాపీర్ అనే ఎస్ఐ వచ్చేసి అత్యంత జుగుప్సాకరంగా లంచాలు అడగడం అన్నది అత్యంత బాధాకరం. నిజానికి సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పరిధిలో వచ్చేసి సంక్రాంతి సందర్భంగా కొంతమంది యువకులు కలిసి కోడి పందాలు ఆడడం లేకపోతే పేకాట ఆడడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి క్రమంలో ఏదో సరదాగా ఆడుతుంటే అక్కడ పోలీసులు వెళ్ళేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని మొబైల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది. అయితే సురేష్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో. అయితే ఆ కేసు అన్నది ఏదో చూశారు, ఏదో మాట్లాడారు, సరే వాళ్ళని ఏదో మందలించి పంపించేశారు. అయితే సెల్ ఫోన్ అతనికి ఇవ్వకుండా వేధిస్తూ వచ్చాడు. దాదాపుగా వారం రోజులుగా సురేష్ అనే వ్యక్తి ఆ సెల్ ఫోన్ ఇవ్వాలనేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే అక్కడ ఎవరు సమాధానం ఇవ్వలేదు. చివరికి కానిస్టేబుల్స్ ని పట్టుబట్టి అతను అడగడంతో మా ఎస్ఐ గారిని ఒకసారి కలువు అని చెప్పారు. సరే అనేసి ఆ ఎస్ఐ దాదాపీర్ని కలిస్తే ఫోన్ తిరిగి ఇవ్వాలంటే 10,000 రూపాయలు లంచం ఇవ్వాలి అనేసి డిమాండ్ చేశాడు. నిజానికి ఆ ఫోన్ అనేది అంతంత విలువైంది కాకపోయినా కానీ అందులో ఉన్న అతని కాంటాక్ట్స్ కావచ్చు, అతనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఉండడం వల్ల అతను 10,000 కాదు 7,000 లంచం ఇవ్వడానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. అయితే అతను పేద వ్యక్తి కాబట్టి ఆ 7,000 ఇవ్వాలన్నా సరే అత్యంత బాధాకరమైన సంఘటనగా అతను భావించడంతో అతను ఆ సెల్ ఫోన్ 7,000 ఇస్తూ ఆ సెల్ ఫోన్ తీసుకునే ప్రయత్నంలోనే ఒక వీడియో తీసుకోవడం జరిగింది. అదే వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అదే విధంగా 4 సైడ్స్ టీవీకి కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియో విజువల్స్ అనేది మనకు అందడం జరిగింది. అయితే ఈ విషయము జిల్లా ఎస్పీ రత్న వరకు వెళ్ళిపోయేసి ఆమె దీనిపైన సీరియస్ గా పరిగణించింది. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ అంటే లేకపోతే పోలీస్ స్టేషన్ కి ఎవరైనా బాధితులు వచ్చి ఏదన్నా కేసు పెట్టాలన్నా సరే లంచాలు అడుగుతున్నారన్నట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాని పరిస్థితి, పోలీసులు అంటేనే ఒక విలువ లేని పరిస్థితి అన్నది ఏర్పడుతుంది. అటువంటిది ఇటువంటి కొంతమంది ఎస్ఐల వల్ల ఇంకా పరువు పోతుంది అన్నట్టు ఆమె వచ్చేసి సీరియస్ గా పరిగణించేసి పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ చేయమనేసి ఆయన వచ్చేసి పూర్తిగా దీనిపైన విచారణ అన్నది చేయడం జరిగింది. ఈ నిజ నిజాలు అన్నది బయటపడడం జరిగింది. కాబట్టి వెంటనే ఎస్ఐ దాదాపీర్ని వచ్చేసి బీఆర్కి కూడా పంపించడం జరిగింది. అదే విధంగా ఇంకా అతను గతంలో ఎక్కడెక్కడ ఎస్ఐగా పనిచేశాడు, ఏంటి అక్కడ అతని పరిస్థితి ఏంటి, అక్కడ ఏమన్నా ఇటువంటి సంఘటనలు జరిగాయా, బయటికి రాని విషయాలు ఏమైనా ఉన్నాయా, దీనిపైన పూర్తిగా కూడా విచారణ చేయమనేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దీంతో పోలీసు మొత్తం జిల్లా స్థాయిలోనే అంత కలకలం అనేది రేపుతోంది. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన కూడా సామాన్య ప్రజలు సైతం అనుకోవడం జరుగుతోంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ సూర్య. హైదరాబాద్లో రెండో రోజు సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాలో పాల్గొన్నాయి.
హైదరాబాద్లో రెండో రోజు సినీ ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు నివాసాలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. తెలంగాణకు చెందిన ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మధుప్రియపై ఓ ప్రైవేటు పాటను చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. ఈ విషయమై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చాలా వరకు ఆలయాల్లో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని అనుమతించారు. అలాగే కాళేశ్వర ఆలయంలోనూ ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అయితే మధుప్రియతో పాటు పాట చిత్రీకరించే బృందం ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి పాటను చిత్రీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాలయంలో ఫోటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు మధుప్రియ గర్భగుడిలోకి ఎలా వెళ్లిందని భక్తులు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. భక్తుల మనోభావాలను మధుప్రియతో పాటు ఆలయ అధికారులు దెబ్బతీశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో గల శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివుడు వచ్చేసి లింగ రూపంలో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక వింత సంఘటన నెలకొంది. ఎందుకంటే అక్కడ భక్తులు వెళ్తే శివలింగాన్ని సైతం కానీ అక్కడ పెట్టి ఫోటోలు దిగుతా మాత్రం అక్కడ ఫోటోలు దిగకూడదు. వెళ్లే భక్తులు అక్కడ ఫోటో మనం చేతిలో ఉన్న మొబైల్ పక్కన పేర్చేసి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే నిన్న మాత్రం ఒక ప్రైవేట్ ఆల్బమ్ కు సంబంధించి ఆ దేవాలయంలో మాత్రం పాట చిత్రీకరణ జరిగింది. దీని మాత్రం వచ్చిన భక్తులు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సాధారణ పౌరులు ఎవరైనా దేవస్థానానికి వెళ్తే మాత్రము మామూలుగా మొబైల్ కానీ వాళ్ళ చేతిలో కెమెరాలు పక్కన పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటిది ఎవరో ప్రైవేట్ ఆల్బమ్ వాళ్ళు అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతున్న మాత్రం దేవాదాయ శాఖకు సంబంధించిన అర్చకులు కానీ అలాగే ఏవో కానీ ఎందుకు పట్టించుకోవడం లేదంటే మాత్రం తీవ్రంగా జరగవచ్చు. అయితే ఇది ఇక్కడ టెంపుల్ కు ముఖ ద్వారానే సుమారు అరగంట సేపు ముఖ ద్వారానే క్లోజ్ చేసి లోపల వెళ్ళేసి నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మాత్రం సుమారు ఒక అర్ధ గంట సేపు దాని డోర్లు క్లోజ్ చేయడం మాత్రం వచ్చే భక్తులకు చాలా తీవ్ర ఇబ్బంది కలిగింది అనుకోవచ్చు. అయితే ఎవరైనా సరే సాధారణ పౌరులు వెళ్తేనే అధికారులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా మాత్రం కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. కానీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సంబంధించిన వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా గర్భగుడిలో ఈ చిత్రించే దాని చూసి మాత్రం దేవాదాయ శాఖ పనితీరు మీద మాత్రం ఉన్నత అధికారుల మీద మాత్రం భక్తులు చాలా తీవ్రంగా ఆందోళన చెందనుకోవచ్చు. ఏదేమైనా అక్కడ జరిగిన వ్యవహారం మాత్రం తమ ఇష్టానుసారంగా వహిస్తున్న విమర్శలు మాత్రం బయటకొస్తున్నాయి. కాకులకు కక్కుర్తిపడి అంటే అక్కడ ఉన్న దేవాదాయ శాఖలో కొంతమంది కాకులకు కక్కుర్తిపడి ఈ ప్రైవేట్ ఆల్బమ్ వాళ్ళు లోపల ఈ కార్యక్రమాలు చేపడుతున్న మాత్రం చూడండిగా వివరించడం మాత్రం భక్తులు మాత్రం ఆవేదన చెందే పరిస్థితి అనుకోవచ్చు. సుధాకర్, అక్కడ ఆలయ అధికారులు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? అయితే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆలయ ఏవో కానీ ప్రధాన అర్చకులు కానీ దేవస్థాన పరిధిలోనే ఉండడం జరుగుతుంది. కానీ ప్రముఖ సింగర్ వచ్చేసి అక్కడ వచ్చిన ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ లో బాగా ఆడకొచ్చేసి మధుప్రియ
చిన్న ఆల్బమ్ లో భాగంగా ఆలయ గర్భగుడిలోనే నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక అర్ధగంట సేపు 30 నిమిషాలు ముఖ ద్వారాన్ని క్లోజ్ చేసి అక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మాత్రం భక్తులందరూ తీవ్ర ఆవేదన గురవుతున్నారు. ఆవిషయం గురవుతున్నారు. అంటే దేవాదాయానికి సంబంధించిన వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కారణం ఏంటి? ఎవరికైనా ఫోటో తీస్తూనే మొబైల్ గుంచుకొని పక్కన పెట్టిన పరిస్థితి. అటువంటి ప్రైవేట్ ఆల్బమ్ కు సంబంధించి దేవాదాయ గుడిలో గర్భగుడిలోనే అది కూడా శివుడు ఉన్న శివలింగం ఉన్న గర్భగుడిలోనే ఇలా చేయడం ఏంటంటే మాత్రం చాలా అంటే చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ఆల్బమ్ ఎవరి పరిధిలో జరిగింది, ఎవరైనా డబ్బులు తీసి వాళ్ళ మురుగులకు బానిసమని అంటే వాళ్ళ మురుగులకు తీసుకొని ఈ ప్రోగ్రాం కట్టేటారా వారి కట్టిన చర్యలు తీసుకుంటే మాత్రం భక్తులు తీవ్ర ఆవేదన గుర్తించారనుకుంటున్నారు. సుధాకర్, మధుప్రియ ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనిపై? సో మధుప్రియ వచ్చేసి అక్కడ వచ్చిన తర్వాత ప్రధాన అర్చకులు కానీ మిగతా అర్చకులతో మాట్లాడి లోపలికి వెళ్ళాము. కానీ అర్చకులు ఏమంటారంటే మాత్రము నువ్వు చిన్న దేవునికి సంబంధించిన శివుడు అనుకున్నా కానీ ప్రైవేట్ అని అనుకోలేదు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇలా నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళడం జరిగింది. కొంతమంది మాత్రం మాకు సమాధానం అయితే వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా ఎండోమెంట్ ఆఫీసర్ కానీ దేవాలయం ఏవో వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి, పర్మిషన్ తీసుకొని చేయాలి ఏదైనా. కానీ దేవాలయంలో కాంగ్రెస్ శిల్పకళ వార్షిక వరంగల్ జిల్లాలో ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దేవాలయ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వితౌట్ పర్మిషన్ వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఏదేమైనా మధుప్రియను అడిగే ప్రయత్నం చేస్తే మాత్రం మధుప్రియ కంటే ముఖం తడిసి పక్కన వెళ్ళిపోయిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికైనా మధుప్రియ మీద కానీ ఈ డాన్స్ చేయడానికి ఈ కార్యక్రమం ఎవరు అనుమతించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మాత్రం భక్తులు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణలో భారీ పెట్టుబడికి మరో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది. హైదరాబాద్లో 10,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ కంపెనీ అంగీకారం తెలిపింది. దీంతో 3,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో మరో మైలురాయి కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా అభిప్రాయాలు సేకరించే సమయంలో వేదికపైనే ఆన్లైన్ రమ్మీ ఆడిన అనంతపురం డిఆర్ఓ మలోలా వ్యవహారంపై కలెక్టర్ వినోద్ కుమార్ విచారణకు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల పక్కనే కూర్చొని సెల్ ఫోన్లో డిఆర్ఓ రమ్మీ ఆడటాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఆయనపై మండిపడ్డారు. విచారించి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను ఆదేశించారు. జేసీ వెంటనే విచారణ ప్రారంభించారు. డిఆర్ఓ రమ్మీ వీడియోను సేకరించి సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించినట్లు తెలుస్తోంది. జేసీ నివేదిక ఆధారంగా డిఆర్ఓపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా డిఆర్ఓ తీరుపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి తదితరులు జాయింట్ కలెక్టర్ను కలిసి డిఆర్ఓను సస్పెండ్ చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో డంపింగ్ యార్డ్ పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీతక్క, ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి, మేయర్ అమర్ సింగ్ పాల్గొన్నారు. మరోవైపు డంపింగ్ యార్డ్ను జనావాసాల నుంచి తొలగించాలని బీజేపీ నేతలు నినాదాలు చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మెదక్ విజయ డైరీ మేనేజర్ రజిత ఇంట్లో గత నెలలో చోరీ జరిగింది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న తోగిటి గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ అనే వ్యక్తి తీసినట్లు ఆరోపించింది. దీనిపై గ్రామ పెద్దలు విచారించగా 24 లక్షలు తీసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో నగదు పోయినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఏలూరు పోనంగిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలు లేఅవుట్ల విషయంలో లబ్ధిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీని ఆయన సందర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తుందని మంత్రి తెలిపారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ కాంట్రాక్టులకి కనుక మనం సహకారం అందిస్తే ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తాయని చెప్పేసి ఉద్దేశం ఉంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా సభాముఖంగా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, మన మున్సిపల్ చైర్మన్ గారిని కూడా మన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి లోపల కనీసం ఒక 2-3 వేల ఇళ్ళైనా సరే, ఒక 2,000 ఇళ్ళైనా సరే ఈ లేఅవుట్ లో, కోనంగి లేఅవుట్ లో పూర్తి చేయాలనేది లక్ష్యం. మరి త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో పూర్తి చేసిన 1,25,000 ఇళ్లలో 1,00,000 ఇళ్లకి తాళం చెవి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. అది మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఆ కార్యక్రమం పెట్టాలని ఆలోచించాం. కానీ మన ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా అది సాధ్యం కాకపోవచ్చు. బట్ రాష్ట్రంలో ఎక్కడో చోట 1,00,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే, మన తాళం చెవి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారో, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా అయితే పరిగెత్తుతున్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ, ఇండస్ట్రీస్కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కొన్ని సందర్భాలు నేను తెలియజేస్తాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న విధ్వంసకర పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆర్థిక విధ్వంసం, ఆర్థిక ఇండిసిప్లిన్, వీటన్నిటి పట్ల అవగాహన ఉంది. కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయకపోవడం మూలంగా గత 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత సహాయం అందలేదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.